నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశ రాజధానిలో సీజేపీ నిరసన తీవ్రస్థాయికి చేరుకుంది. ఉద్రిక్త పరిస్థితులు. ప్రధాని ఇంటి ముందు ధర్నా, తర్వాత ఏమో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్ గాంధీ గారితో మంత్రాలు మాట్లాడి వారి డిమాండ్లు ఏంటో తీసుకెళ్ళి మళ్ళీ కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకి ఇవ్వటం. ఓ పక్క ప్రియాంక గాంధీ గారు కూడా ఈ నిరసనకారులకు మద్దతుగా వచ్చేయటం, పార్లమెంటు దగ్గరికి వచ్చేయటం. అండ్ అల్లర్లు, రాళ్ల దాడులు, గోతాల్లో రాళ్ళు వేసుకుని వచ్చారు. మీరు విద్యార్థులు, యువత అయితే గోతాల్లో రాళ్ళు వేసుకుని రారు, ఎవరున్నారు. మధ్యలో ఏంటి, ఢిల్లీని మనం నేపాల్లో చేస్తాం, పార్లమెంటును కూల్చేస్తాం. ఖచ్చితంగా దీని వెనకాల కాన్స్పరసీ ఉంది. అయితే ఇప్పటిదాకా సీజేపీ ముసుగేసుకుంది, డీప్ స్టేట్ ముసుగు తీసేసి నేరుగా వచ్చింది. వీళ్ళకి తోడు వాల్యుయేషన్ ఏంటంటే, అరే మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ రాలేదని బెంగ పెట్టుకున్న ఉగ్రవాద సానుభూతి పరులకి కోసం అని చెప్పి జమాతే రంగంలోకి దిగింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో వరదల కారణంగా తనతో పాటు రావాల్సిన ఉగ్రవాదిని కూడా ఆపేసి ఉమర్ అబ్దుల్లా గారు ఏంటంటే ముందర సహాయక చర్యల్లో ఉంటామంటే, ఆయన ఉగ్రవాది ఉంటారు లేదు తెలియదు కానీ ఆయనైతే ఉంటానని చెప్పాడు ముఖ్యమంత్రి కాబట్టి. అందువల్ల ఆ కార్యక్రమం జరగలేదు. లేకపోతే రసాభాస అయ్యేది ఢిల్లీ. ఓ పక్క వీళ్ళు లెఫ్టిస్ట్ ఉద్యమకారులు, విద్యార్థులేమో సంఖ్య తక్కువ కనిపిస్తుంది. ఉద్యమకారులు ముసుగులో ఉన్న విద్రోహకారులు. మూడు కేటగిరీలు ఇక్కడ. విద్యార్థులు, యువత ఒక కేటగిరీ, ఉద్యమకారులు ఒక కేటగిరీ, విద్రోహకారులు. ఢిల్లీలో పేరు మోసిన హిస్టరీ షీటరు ఒక అతను తల్వార్లతోటి వాళ్ళ గ్యాంగులను రంగంలోకి దిప్పాడు. మొత్తం ఏంటంటే ఎవిడెన్స్. మరోపక్క రేణుకా చౌదరి గారు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఆవిడ ఏం చేసింది, అసలు విద్యార్థులు పార్లమెంటుకు రావటం హక్కు అంటుంది ఆవిడ. మరి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి 20 లక్షల మంది విద్యార్థులను పార్లమెంట్ తీసుకెళ్తే పోయేది కదా. సో తర్వాత చెప్తారేమో ఆవిడ. ఓవరాల్గా ఏంటి, ఇది ఢిల్లీ పిక్చర్. ప్రతి పార్లమెంట్ సమావేశాల ముందు ఇలాంటి ఆందోళనలు జరగడం మనం చూస్తూనే వస్తున్నాం గడిచిన 10 ఏళ్ళలో. ప్రత్యేకించి డీప్ స్టేట్ ఉంటుంది, చైనా ఉంటుంది, అమెరికా ఉంటుంది. అమెరికాలో రిపబ్లికన్ డీప్ స్టేట్ ఉంటుంది, డెమోక్రట్ డీప్ స్టేట్ ఉంటుంది. ఎవడి ఎజెండా వాడిది. సో ఎవడి మటుకు వాడికి ఢిల్లీ ప్లేగ్రౌండ్. ఈ ప్లేగ్రౌండ్లో నిన్నేం జరిగింది, ఇవాళ ఏం జరగబోతోంది, సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. ఇది ఓవరాల్ పిక్చర్ అండి. ఒక అబ్బాయి ఎవరో ప్రధానమంత్రి మోదీ గారిని చాలా దుర్మార్గంగా నిందిస్తూ మాట్లాడటం, అసాసినేట్ చేయాలి, హత్య చేస్తాను, నేనైతే చేస్తాను. క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. అంటే ఇది అన్నదే నేను చెప్తున్నా. ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు పాస్ అయ్యారో వాళ్ళ మదర్స్, సిస్టర్స్ మోదీ గారితో పడుకున్నారు, అందుకే వాళ్ళు పాస్ అయ్యారని కూడా కామెంట్స్ అక్కడ వినిపిస్తున్నాయి. సరే, మోదీ గారిని అంటారు, ఓకే, ఏమన్నానండి, ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి. అమిత్ షా గారిని అంటారు, ఓకే అనండి, ఆయన ప్రజాస్వామ్యంలో ఉంటారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిని అంటారు, ఆయనండి, ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నారు, వీళ్ళంతా ఎన్నుకోబడ్డారు. ఆర్మీ ఏం చేసిందండి, మన దేశాన్ని 24 గంటలు వాళ్ళ ప్రాణాలకి తెగించి కాపాడుతున్న సైనికులని వీళ్ళు ఇండియన్ ఆర్మీ అని అన్నారు. ఐ థింక్ ఎఫ్ అంటే అర్థమై ఉంటుంది. ఇండియన్ ఆర్మీ మీద ఎవరికి కోపం ఉంటుంది? పాకిస్తాన్ కోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు, చైనా కోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు, బంగ్లాదేశ్ కోపం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మన పొలిటికల్ అసోసియేషన్ ఎవరికి ఎటన్నా ఉండొచ్చు అండి, కానీ మన దేశ సైనికుల విషయంలో కూడా మనకు అలా చూస్తామా పక్షపాతం? అదే పొలిటికల్. వీళ్ళు చివరికి వాళ్ళని కూడా అనడానికి వెళ్ళారు అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకి క్లియర్గా అర్థమవుతుంది. బంగ్లాదేశ్ చేయాలి, నేపాల్ చేయాలి, వీళ్ళు అంతేకాదు, లిటరల్గా మోదీ గారు కనుక దొరికితే అసాసినేట్ చేయాలని అనుకున్నారు. ఒక ఉదాహరణ చెప్తానండి. ఉదాహరణగా జరిగిందే షేక్ హసీనాది మనం అందరం కళ్ళ ముందు చూసాం ఏం జరిగిందో ఆ రోజు. మనకి వచ్చిన వార్త ఏంటంటే, అఫ్కోర్స్ ఎవరు కన్ఫర్మ్ చేయరు, షేక్ హసీనాని కాపాడింది, రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చి షేక్ హసీనా ఎటో వెళ్తోంది అని. దాంతో ప్రొటెస్టర్స్ వేరే వైపు వెళ్ళారు. ఈ టైం గ్యాప్ లో షేక్ హసీనాని ఎయిర్పోర్ట్కి తెచ్చారు, ఇంక అక్కడి నుంచి ఇటు తెచ్చేశారని అంటారు. ఉందని ఒకవేళ షేక్ హసీనా దొరికిండి ఉంటే వాళ్ళు ఏం చేసి ఉండాలో చిన్న గ్లిమ్స్ ఇంట్లోకి దూరి చూపించారు. ఆవిడవి బట్టలన్నీ ప్రైవేట్వి అన్నీ చూపిస్తూ. ఇమాజిన్ నిన్న పార్లమెంట్లోకి వీళ్ళని రానిచ్చుంటే వీళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? వీళ్ళు అందులో మన దేశంలో పార్లమెంట్ మీద 25 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే ఏం జరిగిందో. అది తెలిసి కూడా వీళ్ళందరూ వాళ్ళని సమర్థిస్తున్నారంటే మనం వీళ్ళు దేశద్రోహులు అనకుండా ఏమనాలి? నెంబర్ 1. నెంబర్ 2, కాసేపు వీళ్ళందరూ స్టూడెంట్స్ అని అనుకుందాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏ స్టూడెంట్ మొహానికి ముసుగేసుకుని రాళ్లతో వస్తారు? వీళ్ళ ఇంటెన్షన్ న్యాయం జరగడం కోసం అయితే వీళ్ళు మొహాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు పెప్పర్ స్ప్రే పెట్టుకున్నారండి. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, వీళ్ళు పోలీసులకి గన్నులు అలౌడ్ కాదన్నారు,
మీరు మొన్న మనం చూసిన ప్రొటెస్టుల్లో ఎవరైతే ఉన్నారో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, దే ఆర్ ఆబ్వియస్లీ నాన్ లీథల్. వాళ్ళ దగ్గర లీథల్ వెపన్స్ ఉంటాయి, అంటే గన్స్ ఇలాంటివన్నీ, టియర్ గ్యాస్ లేకపోతే ఇవే ఉంటాయి. బట్ పోలీసులు అనేది దే కెన్ యూజ్. బట్ వాళ్ళకి కూడా ఈ టియర్ గ్యాస్ లేకపోతే ఈ మీరు అన్నట్టుగా లాఠీలు ఇవే ఇచ్చారు. ఎందుకు? ఇన్ కేస్ వాళ్ళు కనుక ఎక్సైట్ అయితే ఏదన్నా జరగకూడదు జరిగితే అది చాలు కదా. ఒక్కటి నిన్న మొన్న 20వ తారీఖు జరిగిన దాడిలో, వీళ్ళు చేసిన దాడిలో ఒక పోలీసు కళలో పెప్పర్ స్ప్రే జల్లారు. ఒక్కసారి మీరు ఆ పోలీసు మైండ్స్ ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. ఒక్కసారిగా పెప్పర్ స్ప్రే జల్లగానే పోలీస్ మైండ్ ఎలా మారిపోతుంది? కనబడదు. వాళ్ళ చుట్టూ ఏముందో ఏం చేయాలో తెలియదు, చేతిలో ఆయుధం లేదు, ఉన్నది ఒక్కటే కర్ర. ఇలా అంటూ పొరపాటున తలకి తగిలినా ఎక్కడన్నా తగిలినా అది వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేసి ఉండేవాళ్ళు? అంటే ఏంటంటే ఒక్కళ్ళన్నా పోవాలి. ఇది కొన్ని వాట్సాప్ చాట్లు కూడా నడుస్తున్నాయి. ఒక్కళ్ళు పోతే చాలు, ఒక్కళ్ళన్నా పోవాలి, దాని ద్వారా చేద్దామని పోలీసులు అవకాశం ఇవ్వలేదు. దాని తర్వాత మొన్న జరిగిందంతా కూడా ఏంటంటే ఆప్ చేసింది. సో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. సంజయ్ సింగ్ తిరిగారు. మీరు ఎవరైతే రౌడీ షీటర్ అన్నారో ఆప్ నేత హాజీ అఫ్జల్ అతని మీద ఉన్నది ఏంటి? ఐ థింక్ మహారాష్ట్రలో ఇంట్రడ్యూస్ చేసింది ఒకటి సెక్షన్, ఢిల్లీలో కూడా తీసుకొచ్చారు. ఐ థింక్ MOCCA సంథింగ్ ఇలా ఉంటుంది, మోకా యాక్ట్. అది ఎవరికి వేస్తారు? అండర్ గ్రౌండ్ టెర్రరిజం గ్యాంగ్స్టర్స్ కి. అంటే అలా ఆపు ఎలాంటి వాళ్ళని పెట్టుకుందో చూడండి. కేవలం తాహిర్ హుసేనే కాదు, ఇంకా చాలా మంది తాహిర్ హుసేన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రొటెస్ట్లో తిరిగారు. అంటే ఆపు హైజాక్ చేసేసింది. సో ఏమైంది? మెయిన్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి స్కోప్ లేదు. అందుకని రాహుల్ గాంధీ నిన్న వెళ్ళి కూర్చున్నారు ప్రధాని ఇంటి ముందర. ప్రధాని ఇల్లు అనేది ఎంత హైలీ ఫోర్టిఫైడో ఆయనకు తెలీదా? ఆయన ప్రధాని అవ్వకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆ ఇంట్లో తిరిగారు కదా. ఆయనకి తెలుసు కదా మినిమం ఎంత ఉంటుంది అనేది. రిమోట్ కంట్రోల్లో 10 ఏళ్ళు నడిపినప్పుడు ఆయనకి తెలీదా ప్రధాని ఇల్లు ఎంత ఫోర్టిఫైడో? అంటే వాళ్ళు అయినా కానీ వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? రాహుల్ గాంధీ ఏం చేయాలనుకున్నారు? ఇన్ఫాక్ట్ అది చెప్పండి ఏంటంటే ఇది తెలియాలి. మెయిన్ వాళ్ళు అందరూ అన్నారు సెక్యూరిటీ వెళ్ళి రాహుల్ గాంధీ అంతవరకు ఎలా వచ్చేసారు అని. ప్రధానమంత్రి ఇంటికి కొంచెం దూరంలోనే ఖర్గే ఇల్లు ఉంటుంది, మల్లికార్జున్ ఖర్గేది. నిన్న ఆయన జన్మదినం. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అన్నట్టుగా పిలిచారు అందరినీ ఆయన ఇంటికి ఆల్మోస్ట్ ఫర్లాంగ్ దూరం. ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసారు, వచ్చి కూర్చుండిపోయారు. ఇది ఎప్పుడు కూర్చున్నారు అంటే ఇంటెలిజెన్సీస్ కి ఖలిస్తాన్ వాళ్ళు ఢిల్లీలో థ్రెట్ ఉంది, ఢిల్లీకి ఖలిస్తాన్ వాళ్ళ నుంచి అని వార్తలు వచ్చిన సమయంలో ఇలాంటివన్నీ చేయడం అంటే అది ఎంత నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అండి. అది ఎంత నేషనల్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఏమంటారు? అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సరిపోదంట, ఈయనకి అమిత్ షా కూడా రాజీనామా చేయాలంట. దాని తర్వాత AISA స్టూడెంట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది ఫండెడ్ డీప్ స్టేట్, వాళ్ళు ఏమంటారు? ఢిల్లీ కమిషనర్ కూడా రాజీనామా చేయాలి. మీరు పోటీ చేయలేరు, పోటీ చేస్తే జనాల్ని నమ్మించలేరు, గెలవడం చేత కాదు. మీరు గెలవలేక మీరు ఇలాంటి మార్గం ద్వారా మీరు నిజానికి చెప్పాలంటే మీరు గెలిచిన వాళ్ళని మీరు ఓడించాలనుకుంటున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మీరు అన్నట్టుగా జితేంద్ర సింగ్ గారిని పంపించినప్పుడు కేవలం ఆయనే కాకుండా హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమన్నారు? రాహుల్ గాంధీతోనే డైరెక్ట్ మాట్లాడారు. ఏం కావాలి అంటే చర్చ. ఫైన్, చర్చ చేద్దామనంటే చర్చ నుంచి ఒక అడుగు ముందరికెళ్ళి ఏమంటారు? చర్చ కాదు, నాకు రాజీనామా కావాలని. ఫస్ట్ మీరు చర్చ అన్నారు కదంటే నా ఇష్టం, సరే ఓకే చర్చ చేద్దాము, బట్ ఇది జంతర్ మంతర్ కాదు, ఇది హైలీ ఫోర్టిఫైడ్, మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నేను చేస్తాను, నా ఇష్టం. అంటే ఏంటది? అంటే వాళ్ళు ఏదో ఒక గోల్ పోస్ట్ మార్చుకుంటూ వెళ్ళడమే కదండి. వీళ్ళకే గనక నీటి మీద అంత చర్చ చేయాలని ఉన్నట్టయితే BSc కమిటీలో వాళ్ళు వెళ్ళారుగా. వెళ్ళినప్పుడు వీళ్ళు నీటి మీద చర్చ అడగచ్చుగా, ఎందుకు అడగలేదు? అసలు వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ నిజంగా నీటేనా? ఈ చర్చ ఈ సభ జరగకపోవడమా? ఎందుకంటే మనం అనుకుంటూనే ఉన్నాం ఈ సెషన్ ఈసారి చాలా ఉధృతంగా మారే అవకాశం ఉందని. నెంబర్ 1 FCR వస్తుంది. ఇప్పుడు వీటిల్లో చాలా NGOs ఉన్నాయి. ఇట్ ఈస్ ఎవిడెంట్. మనం చైనా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, చైనీస్ ఎంబసీ. NGOలు అనకండి, ఎందుకంటే NGOలు అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు, స్వచ్ఛందంగా విద్రోహ కార్యకలాపాలు చేసే సంస్థలు. అంటే దానికి ఇంగ్లీష్ లో అబ్రివేషన్ లేదు ఇంకా. బట్ NGO ముసుగులో స్వచ్ఛందంగా వీళ్ళు ఏవైతే ఇలాంటి యాంటీ నేషనల్ కార్యకలాపాలకి ఫండింగ్ ఇస్తారో వీళ్ళు ఆట కట్టించేది ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు వస్తుంది. కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. సో అంటే వీళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్ ఉందో తెలిసిందే. ఉమెన్ రిజర్వేషన్ది రాబోతోంది. దాని తర్వాత మనకి తెలిసిందే 850 సీట్స్ మొత్తం ఏదైతే డీలిమిటేషన్ ఉందో అది జరగబోతోంది. మనం అనుకున్నదే. వన్స్ అది గనక జరిగితే కాంగ్రెస్కి అభ్యర్థులే లేరు, వాళ్ళది కంప్లీట్లీ రాజకీయ సమాప్తి అయిపోయినట్టే.
సో ఇవన్నీ ఆపడానికని ఒకవేళ ఏంటంటే ఒకటి కాకపోయినా ఇంకొకటి ఇక్కడ వరకు మనం సభ జరగకుండా ఆపితే ఫైన్, ఇది జరగలే సక్సెస్. అనుకోనిది ఏమన్నా జరిగి ప్రధానమంత్రి దాని వరకు వెళ్ళినట్టయితే ఇది ఇంకా బోనసే కదా వీళ్ళకి. ఆయన రాజీనామాను నేపాల్ వీళ్ళు ఏదో కలగంటున్నారు, నేపాల్ది బంగ్లాదేశ్ నంబర్ 7 లాంటిది లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసం నుంచి ప్రధానమంత్రి గారిని నేపాల్ తరహాలో బయటికి లాక్కు రావాలి. ఇది ఉద్యమకారులు విద్రోహకారుల వ్యూహం. 100%. దానికి రక్షణ కవచంలా నిలిచింది సిజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు. కరెక్ట్. ఈ రోజు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. మీరు చూసుకున్నట్టయితే నిన్న ఆప్ పార్టీను కాంగ్రెస్ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే క్రెడిట్ ఎవరికి తీసుకోవాలో అర్థం కావట్లేదు. మీరు ఎందుకు మోదీ రాహుల్ గాంధీని కాపాడుతున్నారు? రాహుల్ గాంధీని కాపాడడం కాదు సమయం, మోదీ ఇంటి ముందు వచ్చి కూర్చున్నారు. మోదీ కాదు, ప్రధానమంత్రి ఇంటి ముందు వచ్చి కూర్చున్నారు. అది అసలు జంతర్ మంతర్ కాదు. రాహుల్ గాంధీ తెలీదా? తెలిసి కూర్చున్నారంటే ఇంటెన్షన్ ఏంటి? సున్నితమైన ప్రాంతం అది, ప్రధాని నివాసం అనేది. ఆల్రెడీ అక్కడ కొన్ని 2-3 సార్లు డ్రోన్ ది మనకి ఆ ఫెయిల్యూర్ చూసాం. ఎందుకండి ఢిల్లీలో నేను పనిచేసినప్పుడు రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర కూడా అత్యంత భద్రత ఉంటది, పెద్ద సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ. ఆయనకి తెలిసిందే. మరి అలాంటప్పుడు ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర ఉండదా? అదే అన్నాను కదా, ఆయన ప్రధానమంత్రిగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉన్నారు. 10 ఏళ్ళు రిమోట్ కంట్రోల్లో వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరు నడిపారో మనకు తెలిసింది. అప్పుడు ఆయనకి ప్రోటోకాల్ తెలిసి ఆయన చేశారు. అంటే ఏమన్నా అంటే నా ఇష్టం నేను చేస్తా, నా ఇష్టం నేను ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ చేస్తా అంటే ఆ మెంటాలిటీ అంటే ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రిన్స్ అంటారో ఒక రాజకుటుంబం, ఆయన దాని నుంచి బయటికి రావట్లేదు. ఇంకా ఇన్ని 20 రోజుల నుంచి జరుగుతుంటే బీజేపీ ఎందుకు మాట్లాడలేదు అంటారు. 20 రోజుల నుంచి అవుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారండి? ఎవరికన్నా తెలుసా? కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు ఎక్కడున్నారు. విదేశాల నుంచి వచ్చారు పాప ఆయన. అదే ఇదంతా జరిగిన తర్వాత వచ్చారు, సభ స్టార్ట్ అయ్యే ముందర వచ్చారు. ఇంతలోపు సిజేపీది వచ్చింది, ఆపుకి మైలేజ్ వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ నిన్న మార్చారు. నిజంగా వీళ్ళ ఇంటెన్షన్ విద్యార్థుల కోసం అయితే మొన్న ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదు? ఎందుకంటే మొన్నంతా ఆపు టేక్ ఓవర్ చేసేసింది. అందుకని నిన్న రాహుల్ గాంధీ టేక్ ఓవర్ చేయాలనుకున్నారు. అంటే వీళ్ళు కొట్టుకునే దాంట్లో వీళ్ళకి రాజకీయ మైలేజ్ వచ్చే దాంట్లో వీళ్ళు దేశాన్ని పణంగా పెడతారా? రాహుల్ గాంధీ చివరి నిమిషంలో ఎందుకు రావాల్సి వచ్చింది? ఇలా వదిలేస్తే పంజాబ్, ఢిల్లీ కొట్టేసినట్టు మళ్ళీ ఇంకో కొట్టేస్తారన్న భయానికి వచ్చాడు. కరెక్ట్. అండ్ దీంట్లో కూడా వీళ్ళ హిపోక్రసీ చూడండి. నిన్న రాహుల్ గాంధీతో ఈ మోదీ గారి ఇంటి ముందు సభకు కూర్చున్నప్పుడు, ధర్నా కూర్చున్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీష్ అని ఉన్నారు. వీళ్ళిద్దరు వీళ్ళ రాష్ట్రాల్లో మొన్న వీళ్ళు లాఠీ చార్జీలు చేయించారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళ మీద వాటర్ క్యానన్స్ కేరళ గవర్నమెంట్ ఉపయోగిస్తే రైతుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు కర్ణాటకలో. ఇవి ఎవరు మాట్లాడతారు? మరి మాట్లాడాలి కదా ఇవి. దాని తర్వాత ఆపి ఏదైతే విద్యార్థుల కోసం, నీట్ కోసం మాట్లాడాలి ఇవి అంటుంది. నిన్న ఫార్మా అది ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ చీటింగ్ జరిగిందని చెప్పి వచ్చింది బయటకి. విద్యార్థులందరూ బయటకు వచ్చారు. ఎందుకు? డబ్బు ఇచ్చి ఎగ్జామ్ రాయడమే కాకుండా వాళ్ళు బ్లూటూత్లు, కెమెరాలు అన్ని పెట్టుకుని వచ్చారు. అది ఎగ్జామ్ ఫెయిల్యూర్. మరి ఇప్పుడు భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా నాపు అడుగుతుందా? మరి కాంగ్రెస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పంజాబ్ చేతి నుంచి జారిపోకూడదు అనుకుంటే మరి పంజాబ్ లో కూడా అడగాలి కదా. సో వీళ్ళు అది దాని గురించే మాట్లాడకుండా వీళ్ళు ఎంతసేపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఆయన హయాంలో తప్పు జరిగింది, ఎవరు కాదనట్లే. రాజీనామా చేస్తే సమస్యకు పరిష్కారం వచ్చినట్టేనా? సమస్య పరిష్కారం అది కాదు కదా. ఈ 2 లక్షల మంది రాస్తే సుమారుగా 1,11,000 మంది ఎంతమంది పాస్ అయ్యారు? 20 లక్షల మంది. దాంట్లో 50% 11 లక్షల మంది ఎంతమంది పాస్ అయ్యారు. మరి దాని తరువాత వీళ్ళు మళ్ళీ ఫేక్ న్యూస్లు రన్ చేయడం మొదలు పెట్టారు. మా ఓఎంఆర్ షీట్ లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వీళ్ళు మ్యానిపులేట్ చేసి మేము ఇన్ని క్వశ్చన్స్ రాస్తే ఇంత ఎలా వచ్చాయి, మళ్ళీ ఇది కూడా జరిగిందంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఫార్మ్స్ రిలీజ్ చేశారు, వాళ్ళ పేపర్లు ఉన్నవి. అంటే ఎంత ఎక్స్టెంట్కి వెళ్తున్నారు వీళ్ళు. ఇదంతా ఒక ఎత్తు అయితే యుఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 20th ప్రొటెస్ట్ జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓకే ఫైన్. 21st కూడా జరుగుతుందని చెప్పింది. ఎందుకు? వాళ్ళకేంది అంత కాన్ఫిడెన్స్? ఎస్, ఎందుకంటే చేయిస్తుందంతా ఎవరో తెలిసిందే మనకి, యుఎస్ కాబట్టి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే పంజాబ్ నుంచి మళ్ళీ సో కాల్డ్ ఫార్మర్స్ వస్తారు. నేను వాళ్ళని రైతులని అన్నాను, ఎందుకంటే రైతుల ముసుగులో ఉన్న టెర్రరిస్టులు వాళ్ళందరూ. సో కాల్డ్ ఫార్మర్స్ అందరూ వస్తారంటే దేనికి? అసలు అవ్వని ట్రేడ్ డీల్ కోసం. యుఎస్ కి భారత్ కి మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్ లో రైతులకు అన్యాయం జరిగిందంట. అసలు ట్రేడ్ డీలే అవ్వలే, నెంబర్ 1. నెంబర్ 2, డైరీ కానీ అగ్రికల్చర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ కి ఓపెన్ చేయమని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తోంది. ఇంకా వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకునేగా. మనం చూసాం 21లో వీళ్ళు ఏం చేశారో. వీళ్ళు చేసిన విధ్వంసం మనకి తెలిసిందే.
తెలిసి వీళ్ళు మళ్ళీ వస్తామంటున్నారు. అంటే ఎస్పెషల్లీ ఈ ముసుగులో అంటే అందరినీ యాక్టివేట్ చేయడమేగా డీప్ స్టేట్ ఏంటంటే అందరినీ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరిని యాక్టివేట్ చేస్తుంది. నా వై పంజాబ్ లో మనం మాట్లాడుకున్నదే భగవంత్ మాన్కి ఇప్పుడు ఆ సిక్కు గురువులను అవమానించారన్న దాంతోనే ఆయనకి చాలా చెడ్డ పేరు వచ్చింది. కాంగ్రెస్ అంతర్గత కలహాలతోని వాళ్ళు రేజ్ అయ్యే పొజిషన్ లో వాళ్ళు లేరు. దాని తర్వాత శిరోమణి అకాలీదళ్ వాళ్ళు చేసిన అకృత్యాలకి 10 ఏళ్ళైనా సరే జనాలు దాన్ని మర్చిపోవటం లేదు. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? బీజేపీ గెలుస్తుందా లేదో తెలియదు, కానీ గెలుస్తుందన్న వాతావరణం అయితే అందరికీ ఉంది. ఒకవేళ బీజేపీ కనుక అక్కడ వచ్చినట్టయితే సిక్కుల్ని కన్వర్ట్ చేస్తుంది ఆగుతుంది, డ్రగ్స్ ఏవైతే అక్కడ వ్యాప్తి చెందుతున్నాయో అవి ఆగుతుంది, ఖలిస్తాన్దే ఏదైతే నరేటివ్ రన్ చేస్తున్నారో ఖలిస్తాన్దే అంత ఒక రకంగా వీళ్ళు అంతమొందించేస్తారు. అంటే డీప్ స్టేట్ ఏదైతే ఒక ఎజెండా ఒక రాష్ట్రం నుంచి నడుస్తుందో దానికి కంప్లీట్లీ అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. సో అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? బీజేపీకి చెడ్డ పేరు రావాలి. అందుకని అప్పుడు ఎలా అయితే రైతుల పేరుతోని వాళ్ళు ఖలిస్తానీలను దింపారు, ఇప్పుడు కూడా వీళ్ళని అలాగే దింపుతున్నారు. ఇది భారత్కి ఒక ఎండ్. ఇంకొక ఎండ్ మనం మమతా బెనర్జీ గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది, అందుకే ఆవిడ వార్తల్లోకి వచ్చినట్టున్నారు. నిన్న మమతా బెనర్జీ అంటారు నేను కూడా సీజేపీకి మద్దతు ఇస్తానని. ఓకే ఫైన్, ఆ అపోజిషన్ లీడర్ కాబట్టి రాజకీయాల్లో క్యాష్ చేసుకోవచ్చు. మీరు అంటారే కనెక్ట్ ద డాట్స్, అది మనం మాట్లాడుకుంటే టైమింగ్ మమతా బెనర్జీ ధర్నాకి సమర్థిస్తున్నా అనే టైంకి బంగ్లాదేశ్ నుంచి జమాత్ సమర్థిస్తున్నాను అనే టైం ఒక్కటే ఎలా అయ్యాయి? అండ్ అదొకటి చాలదన్నట్టయితే టీఎంసీ పార్టీ అంటే మమతా బెనర్జీ వర్గం వాళ్ళందరూ అంటున్నారు యుఎన్ కి చెప్పాలంట. యుఎన్ ఏం చేస్తుంది? వేరే దేశాలు అంటే మనమే బహిరంగ పరచుకోవడం కదా. అంటే మన ప్రభుత్వం చేతకాయిందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇందాక అన్నట్టుగా వీళ్ళు ఎన్నికల్లో గెలవలేక వీళ్ళు ఇలాంటివన్నీ చేయడం అనేది నిజానికి ఎంకరేజ్ చేయకూడదండి. ఫర్ సమ్ రీజన్ ఎంత ఆవేశంగా ఉన్నా సరే ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అని మనకి తెలుసు. ప్రభుత్వానికి బలహీనత ఏంటి అంటే వాళ్ళకి వైలెన్స్ జరగాలి, ఒక్కళ్ళన్నా పోవాలి. వాళ్ళకి పోయినట్టయితే బంగ్లాదేశ్ నేపాల్ చేయొచ్చు. బట్ అది జరగకపోతే ఏమవుతుంది? ఈ ప్రొటెస్ట్ జరిగినంత కాలం వీళ్ళ నెరేటివ్ మనం యాక్టివేట్ చేస్తూ వెళ్ళొచ్చు. బీజేపీని సమర్థించే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఒక అసమర్థమైన ప్రభుత్వం, వాళ్ళ మీద వచ్చింది వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనే నెరేటివ్ రన్ అవుతుంది. అంటే ఏంటి? ఎటు వెళ్ళినా వీళ్ళకే ప్రాఫిటబుల్ అయ్యేలాగా వీళ్ళు స్కెచ్ చేసుకున్నారు. అండ్ దీంట్లో కూడా దురదృష్టవశాత్తు మనం ఇది మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే మనం అనుకుంటుంటారు మనకి సమర్థించే ఏ దేశము లేదు, మనకి allies ఎవ్వరూ లేరు, భారత్ ఇస్ ఆన్ ఇట్స్ ఓన్ అని. మొన్న ఈ ప్రొటెస్ట్ జరిగినప్పుడు నిజానికి లక్షలకు వచ్చినట్టుగా వీళ్ళు డ్రోన్ వ్యూస్ చూపించారు. బట్ నిజంగా చూసినట్టయితే కొన్ని వేల మందే వచ్చారు. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాలే, కొన్ని వేల మందే. వీళ్ళు దాన్ని కూడా చెప్పాలి అంటే వీళ్ళు లక్షల కింద చూపించారు. బీబీసీ చూపించిన, అల్ జజీరా చూపించిన, లేకపోతే ఏ అమెరికన్ వాళ్ళ చూపించినా ఓకే, రష్యా టుడే కూడా అలాగే చూపించింది. ఓ రకంగా ఇప్పుడు అనడం కాదు కానీ భారత్ ఆయిల్ తీసుకుంటే కానీ బతకలేని స్థితిలో ఉన్న రష్యా మన నుంచి బ్రహ్మోస్ వాళ్ళు తయారు చేసింది అడ్వాన్స్డ్ అడుగుతున్న రష్యా ఈరోజు అంటే ఓ రకంగా సీజేపీని సమర్థిస్తోంది. సో ఇది కూడా నిజాన్ని చెప్పండి ప్రభుత్వం ఓ రకంగా ఆలోచించాలి. సో మనకి అంటే మనం కూడా నిజాన్ని చెప్పండి వెస్టర్న్ మీడియా చైనా ఎలా అయితే మీడియాని కట్టడి చేసిందో దురదృష్టవశాత్తు అలాగే వెస్టర్న్ మీడియాని కట్టడి చేయాలండి. టు సమ్ ఎక్స్టెంట్ నిజాన్ని చెప్పండి ఫ్రీడమ్ అనేది అంటే మన దేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసేంత కూడా ఫ్రీడమ్ ఉండకూడదు కదా. ఈ రోజు మీరు చూసుకుంటే ఎవరెవరైతే ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు స్టార్టింగ్ మోదీ గారిది కానీ నేను చెప్పింది కానీ వీళ్ళు సగం మంది కెమెరా పెట్టుకుని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు వాళ్ళ యూట్యూబ్ షార్ట్ల కోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం చేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు దేశము, దేశభక్తి, దేశ సార్వభౌమత్వం మనం ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో తెలియకుండా వాళ్ళ రీల్స్ కోసం వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? సో అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రభుత్వం టిక్ టాక్ని ఎలా అయితే బ్యాన్ చేస్తుందో ఇన్స్టాగ్రామ్ మీద కూడా అలాంటి చర్యలే తీసుకోవాలి. ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మారుతోంది. దాని తర్వాత అంటే వీళ్ళు ఇప్పుడు ఎలాంటి నెరేటివ్ క్రియేట్ చేశారంటే యాజ్ ఇఫ్ కంట్రీ మొత్తం కూడా ఒక క్రైసిస్లో ఉన్నట్టుగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏ జెన్సీ అయితే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని అంటున్నారో ఈ ఉద్యమం నడిచే టైంలో నిజమైన జెన్సీ స్కై రూట్ ద్వారా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అసలు నిజాన్ని చెప్పండి వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇలాంటిది అచీవ్ చేయగలిగింది ప్రైవేట్ కంపెనీల ద్వారా. అది ఒక భారతదేశ సంస్థ చేసింది. అది ఎక్కడ బయటికి రానివ్వకుండా చేసేసారే వీళ్ళు. దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదే. దాని తర్వాత ఏ స్టూడెంట్స్కి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేయాలని అనుకుంటారండి? హైడ్రోజన్ ట్రైన్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అవి తయారు చేయగలిగాయి.
అది మనం గర్వంగా తయారు చేసుకుంటే దాని మీద వీళ్ళు రాళ్ళేశారు. వీళ్ళు పోలీసుల మీద అసలు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? గోతాలు రాళ్ళు అంటే వీళ్ళు నిజంగానే అంటే పొద్దున అభిజిత్ దీప్కే ఒక ప్రకటన ఇచ్చాడు ఏంటంటే ఆందోళనకారులకి మా ఉద్యమానికి ఏం సంబంధం లేదు, రాళ్ళు మేము ఎందుకు తీసుకొస్తాం అని చెప్పేసి. మరి రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మీదే నిజానికి ఎఫ్ఐఆర్లు అరెస్టులు ఉంటే నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ ని చుట్టుముడతామన్నారు. దాని తర్వాత వాళ్ళ స్పోక్స్ పర్సన్ వాళ్ళ సిజేపీ లీడర్ సౌరవ్ దాస్ ఎవరైతే జేపీ నడ్డా గారిని కలిసారో మేము ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఇంటిని కూడా చుట్టుముట్టాలా అని అంటున్నారు. కోర్టునో చీఫ్ జస్టిస్ ఇంటినో. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు గమనించినట్టయితే వీళ్ళు ఇప్పుడు ఏవేవైతే ఒక్కొక్క వ్యాఖ్యలు చేస్తున్నారో వీళ్ళ వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళ ఎజెండాలు ఇవి ఉన్నాయి. చీఫ్ జస్టిస్ అనే వాళ్ళకి ఏవి పదవులు ఇవ్వకూడదని, సిఈసిని యూఏపీఏలో తేవాలని చెప్పి, దాని తర్వాత ఎందుకంటే వీళ్ళు ఓట్లను తీసేస్తున్నారని. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అండి, నేను ఇందాక ఖలిస్తాన్ది చెప్పాను, ఖలిస్తాన్ థ్రెట్ ఇంటెలిజెన్సీస్ చెప్పాయి ఢిల్లీలో. దీంట్లో ఇప్పుడు ఖలిస్తాన్ వాళ్ళు లేరు, పాకిస్తాన్ వాళ్ళు లేరు అని అనుకోగలమా? మనం 10 రోజుల క్రితం ముంబైలో జైష్ లష్కర్ ఇంటెల్ను మన వాళ్ళు 10ల సంఖ్యలో తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. గుజరాత్లో ATS జైష్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోనేమో వీళ్ళు స్లీపర్ సెల్స్ ఎవరైతే రిక్రూట్ చేసి రాడికలైజ్ చేస్తారో ఆన్లైన్ గ్యాంగ్ని వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరు ఇన్ఫిల్ట్రేట్ అవ్వలేదని అనుకుంటామా మనం? పాకిస్తాన్కి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా వాళ్ళు ఎలాంటి క్రైసిస్ ఎదుర్కొన్నారో మనకి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి కారణం మోదీ ప్రభుత్వం అన్న సంగతి అందరికీ తెలుసు. ఆ టైంలో వాళ్ళు ఏమనుకుంటారు? మోదీ ప్రభుత్వం ఉండకూడదని అనుకుంటారు. సో వాళ్ళకి సిజేపీ ప్రొటెస్ట్ కంటే పెద్దది ఇంకా ఆపర్చునిటీ ఏముంది? ఇప్పుడున్న వాళ్ళలో పాకిస్తాన్ ఫండెడ్ వాళ్ళు లేరని అనుకోవడానికి గ్యారంటీ లేదండి. ఎందుకంటే ఏవైతే మనకి సోమవారం గొడవలు జరిగాయో, గొడవలు జరిగినప్పుడు ఏవేవైతే వీడియోస్ మనం చూసామో ఆ డిజిటల్లీ ఆల్టర్డ్ కానివ్వండి, కట్ చేసి చేసిన వీడియోస్, దాంట్లో చాలా పాకిస్తాన్ నుంచి రన్ అయిన వీడియోస్ ఉన్నాయంట. పాకిస్తాన్ నుంచి నడుపుతున్న ట్విట్టర్ హ్యాండిల్స్ అవి చేశాయని కూడా ఢిల్లీ పోలీసులు అన్నారు. అంటే వీళ్ళకి ఈ మాత్రం కూడా కనీస బాధ్యత లేకుండా వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తే అది ఎంత ప్రమాదం. ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తుందంటేనండి, సెప్టెంబర్ అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్లో ఇలాంటి ప్రొటెస్టులే జరిగాయి. నెతన్యాహు ప్రభుత్వం జడ్జిలది నియామకం ఏంటంటే వాళ్ళని నియమించుకోవడం కాదు, జడ్జెస్ విల్ బి అకౌంటబుల్, ప్రభుత్వం జడ్జిలు నియమిస్తుంది అనేసరికి ఏమైంది? సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఢిల్లీలో సిజేపీ తయారు చేశారో అలాగే లెఫ్టిస్ట్ ఫండెడ్ వాళ్ళు ఇజ్రాయెల్లో విపరీతమైన ప్రొటెస్టులు చేశారు. దాంతో ఏమైంది? ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు వీటి మీద ఫోకస్ పెట్టారు. దీనివల్ల ఏం జరిగింది? అక్టోబర్ 7th ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. అది వాళ్ళే ఒప్పుకున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందని. అంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, మేబీ సిజేపీ దాంట్లో అందరినీ బిజీగా పెట్టేసి పాకిస్తాన్ ఏమన్నా చేయబోతోందా? ఎగ్జాక్ట్లీ. సిజేపీ దాంట్లో బిజీగా పెట్టేసి చైనా ఏమన్నా చేయబోతోందా? అది జరిగితే కనుక ఇప్పుడు అభిజిత్ దీప్కే కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, రాహుల్ గాంధీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ కానీ, యోగేంద్ర యాదవ్ కానీ, షబానా అజ్మీ కానీ, నసీరుద్దీన్ షా కానీ, వీళ్ళు ఎవరన్నా బాధ్యత తీసుకుంటారా? జరుగుతుంటే మినిమం బాధ్యత వీళ్ళకు ఉండక్కర్లేదండి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో వీళ్ళు తెలుసుకోకుండా, మనకున్న థ్రెట్ అనాలిసిస్ వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు ఇలాంటి ధర్నాలు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? సరే, మీ ధర్నాలు ఓకే, విద్యార్థులది అంటున్నారు, విద్యార్థులది వీళ్ళు అన్న దాంట్లో అక్కడి నుంచి భారత్ తెరే టుకుడే హోంగే, బస్ నామ్ రహేగా అల్లాకా, సీతాకే పతి అని చెప్పి భారత్ మాత అంటారు, వీళ్ళ నాన్న ఎవరు అని చెప్పి దానికి జస్టిఫికేషన్లు ఇవ్వడం, ఇవన్నీ ఎక్కడన్నా సిజేపీ నీట్ ప్రొటెస్ట్కి సంబంధించినవా? అండ్ ఈరోజు వీళ్ళల్లో సగం మందికి నీట్ ఫుల్ ఫామ్ తెలీదు. ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి నీట్ ఫుల్ ఫామ్ తెలీదు. అండ్ దాంట్లో జర్నలిస్టులని వీళ్ళు చూసాం మనం ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, ఆడవాళ్ళని అని కూడా చూడకుండా పోలీసుల్ని కొడతారు, జర్నలిస్టులను కొడతారు. విచిత్రం ఏంటంటే ఏ మీడియా హౌసెస్ అయితే మోదీ గారిని వ్యతిరేకిస్తాయో, ఏ మీడియా హౌసెస్ అయితే యాంటీ మోదీ నరేటివ్ నడుపుతారో జర్నలిస్టులను కూడా ఈరోజు లక్ష్యంగా చేసుకున్నారు, వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నారు. కొంతమంది కొన్ని మీడియా హౌసెస్ ఉంటాయి యూట్యూబ్ లో, ద ప్రింట్ ఇలాంటి వాళ్ళు అంటారు జర్నలిస్టులను ఏమీ చేయకూడదని. ఎందుకు భయ్? మీరందరూ కదా ఈ సిజేపీని యాంప్లిఫై చేసింది. యాంప్లిఫై చేసినప్పుడు తెలీదా మీరు ఇలాంటివన్నీ జరుగుతాయని? హిలరీ క్లింటన్ అంది, మీరు పాముకి పాలు పోసినట్టయితే కనుక అది మిమ్మల్నే కాటేస్తానని మర్చిపోకండి, పాకిస్తాన్ గురించి అన్నట్టు. ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తే వాళ్ళు మీ వరకు కూడా వస్తాయని మీరు తెలుసుకోలేదు అంటే మీరు ఏమి ఇంత అనాలిసిస్ చేస్తారు?
సో అంటే భారత్కి ఇప్పుడు దీని ద్వారా ఒకవేళ టెర్రర్ థ్రెట్ది గనక పర్సెప్షన్ పెరిగి దురదృష్టవశాత్తు జరగకూడని ఘటన ఏమన్నా జరిగితే ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? మళ్ళీ అమిత్ షా బాధ్యత తీసుకోవాలంటారా, లేకపోతే మోదీ గారు బాధ్యత తీసుకోవాలంటారా? వీళ్ళకి ఆ మాత్రం కూడా ఉండకలే. ఇప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలని కూర్చున్నారు రాహుల్ గాంధీ. అరే మీరు ఓడించండి ఎన్నికల్లో, లేకపోతే వీళ్ళ నిజంగానే వీళ్ళదే గనక తప్పు ఉంది అనుకుంటే ఇదే ఏవైతే వీళ్ళు నీటిది అంటున్నారో, ఇదే విద్యార్థులది ఏదైతే అంటున్నారో, ఇదే ఎలక్షన్ మేనిఫెస్టో కింద ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్ళండి. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఉన్నాయిగా, ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, గోవా ఉంది, మణిపూర్ ఉంది, పంజాబ్ ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో నీట్ విద్యార్థులకు ఏవైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం, ఆ మేనిఫెస్టోలో ఇదే ప్రథమమైన అంశం అని చెప్పి దీన్ని తీసుకెళ్ళండి. బీఎస్సీలో వీళ్ళు మాట్లాడరు, పార్లమెంట్ లో మాట్లాడరు, పార్లమెంట్ నడవనివ్వరు, పార్లమెంట్ లో జరిగే బిల్స్ ని వీళ్ళు పాస్ అవ్వనివ్వరు. ఒకవేళ మూజుమణితో పాస్ చేస్తేనేమో వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తున్నారు అంటారు. చర్చకి రారు, వస్తే వీళ్ళు నచ్చినట్టు జరగాలని అంటారు. వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి నచ్చినట్టు జరగదండి, అది వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళకి నచ్చినట్టు జరగాలి అంటే బీఎస్సీలో పెట్టించాలి. బీఎస్సీలో వీళ్ళు ఎందుకు నీటి గురించి ఏం మాట్లాడరు అంటే వీళ్ళ ఉద్దేశం నీటి గురించి చర్చ అవ్వడం కాదు, కరెక్ట్, చర్చ కాదు, రచ్చ వీళ్ళకి మెయిన్. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ కానీ, డీలిమిటేషన్ కానీ, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఈ బిల్స్ అన్ని కూడా దే షల్ నాట్ హ్యాపెన్ అనే పద్ధతిలో వీళ్ళు ఆందోళన చేస్తారు. సో ద క్వశ్చన్ ఇస్, విల్ గవర్నమెంట్ సకమ్ టు దిస్ ప్రెషర్? ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ ఈ ఒత్తిడికి తలగకుండా ఖచ్చితంగా పార్లమెంట్ నడిపి ఎలా అయినా సరే వీళ్ళు బిల్స్ పాస్ చేయాలి. వీళ్ళు ఏదైతే ముఖ్యంగా యుఎస్ వీళ్ళ ద్వారా ఏదైతే కుట్ర పన్నుతుందో, ఏదైతే కుట్ర చేస్తుందో దానిని ఖచ్చితంగా ఈ బిల్స్ పాస్ చేసి భగ్నం చేయాలి. అండ్ మరొకటి ఇలాంటివి జరగకుండా కూడా వీళ్ళకి ఒక గుణపాఠం ఈ ద్వారా నేర్పించాలి. ఇంకా ఐరన్ హ్యాండ్ తోని వీళ్ళని క్రష్ చేయాల్సిన టైం అయితే వచ్చిందండి. ఐ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ డౌన్ ద లేన్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈరోజు 1 by 1 సిరీస్ ఆఫ్ పార్లమెంట్లో చర్చ వరకు అనుమతించింది, గవర్నమెంట్ చెప్పింది. దాని మీద రాజీనామా అనేది వాళ్ళు ప్రీ కండిషన్ పెడుతున్నారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సెకండ్ అన్నారు. రాహుల్ గాంధీ నిన్న ఫస్ట్ ధర్నాకి కూర్చున్నప్పుడు జితేంద్ర సింగ్ గారు వచ్చినప్పుడు నీటి మీద చర్చ అన్నారు. ఓకే, అమిత్ షా గారు, మోదీ గారు, ఐ డోంట్ నో మరి ఎవరితో మాట్లాడారు, బీజేపీ హయార్కీతో మాట్లాడితే చర్చ ఓకే అంటే చర్చతో సరిపోదు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని. ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా ఏమి మార్పు వస్తుంది నీట్లో? ఐ మీన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఏం మార్పు వస్తుంది? ఎందుకు వీళ్ళు ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని అడుగుతున్నారు? ఐ బిలీవ్ ఒకటి ఏంటి అంటే, ఏదైతే పిల్లలకి మనం చూసుకున్నట్టయితే ముఘల్స్ ని గ్లోరిఫై చేయడం, మనవన్నిటినీ కూడా రకంగా మనం చూస్తున్నాం. మన ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎలాంటి యాంటీ హిందూ కంటెంట్, మన రాజుల గురించి లేకుండా ఏదైతే ఉంటుందో మెల్లమెల్లగా మార్పు జరుగుతోంది. ఆ మార్పు జరగడం వల్ల ఏమవుతుంది, మన దేశంలో వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి మన దేశ చరిత్ర తెలుస్తుంది. ఆ దేశ చరిత్ర తెలిసినట్టయితే వాళ్ళు పెద్ద ఈ కాలేజీలకు వచ్చే టైంకి ఈ లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ చెప్పేది వాళ్ళు నమ్మరు. అంటే వాళ్ళు ఏదైతే బ్రెయిన్ వాషింగ్ చెయ్యాలి అనుకుంటారో ఆ బ్రెయిన్ వాషింగ్ అవ్వదు. అంటే మొక్కై వంగందే మానే వంగునని ఎక్కడి నుంచి అయితే వీళ్ళు బీజం వేసి వీళ్ళని యాంటీ నేషనల్స్ గా మారుస్తున్నారో అక్కడ ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారు సంహవ్ ఒక రిపేర్ చేస్తున్నారు. ఆ రిపేర్ చేస్తున్నందుకు కారణంగా ఇది అవ్వకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళు మేబీ ధర్మేంద్ర ప్రధాన్ గారితో అడుగుతూ ఉండుండొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంత పర్సనల్ చేసిన తర్వాత ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీయకూడదని నేను అంటా. తీయకూడదు, ఎందుకంటే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతారు, రేపు ఇంకొకళ్ళు అడుగుతారు. అంటే అడిగారు కదా ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా పోలీస్ కమిషనర్, ప్రధానమంత్రి. అంటే క్యాబినెట్ రీషఫ్లింగ్ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు జరగాల. ఇంకా అంటే మోదీ గారు ఇష్టం లేదు, బీజేపీ ఇష్టం లేదు, ఎన్నుకున్న ప్రజలది కాదు, వీళ్ళు చెప్పినట్టు నడపాలా ఇంకా. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇట్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ అండి, ఇట్ షుడ్ బి క్రష్డ్ విత్ ఐరన్ హ్యాండ్. ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ డస్ దట్. బట్ మనం చూడాలి, ఐ హోప్ ఇది ఇంతకంటే ఎస్కలేట్ అవ్వకుండా ఉండాలి అనే కోరుకుందాం. బట్ ఎస్కలేట్ అయినా మీలాంటి వాళ్ళు కొంచెం వోకల్ గా దీన్ని అడ్రస్ చేస్తే గనక జనాలకి నిజాలు తెలిస్తే వీళ్ళ కుట్రలు భగ్నమైనట్టే. లెట్స్ హోప్ దట్ విల్ హ్యాపెన్. రైట్, థ్యాంక్ యూ పవన్ శేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకుంటుంది సిజేపీ ఆందోళన. సిజేపీ అనే ఒక ముసుగేసుకొని దాని వెనకాల ఉన్న డీప్ స్టేటు, ఆ డీప్ స్టేట్కి ప్యాంటు షర్ట్లు ఇస్తున్న చైనా, అమెరికా, ఇంకా పక్క నుంచి ఈ ఆయుధాల సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, వీళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద దొరికారు ఇవాళ. ఇది ఢిల్లీలో ఇంత స్పష్టంగా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రధానమంత్రి మోదీని, వారి మాతృమూర్తిని తీవ్రమైన అసభ్యకర పదజాలతో దూషిస్తూ చంపేస్తామని బెదిరిస్తూ ప్రధానమంత్రిని ఇలాంటి వ్యాఖ్యలు,
ఢిల్లీని మరో నేపాల్ చేస్తామనే వ్యాఖ్యలు, పార్లమెంట్ని కూల్చేస్తామనే వ్యాఖ్యలు. అండ్ భారత మాత అయితే మరి మరి మీ అందరికీ తండ్రి ఎవరు అంటూ అవహేళన పద్ధతిలో అవహేళనకరమైన మాటలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు స్పాన్సర్ చేస్తే వచ్చినాయి? ఏ గోతాల్లో ఆ రాళ్ళు అక్కడ దాకా వచ్చినాయి? అభిజిత్ దీప్కే ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తూ మాకు సంబంధం లేదంటాడు. అంటే పక్కన ఆ రాళ్ళ మీద రాయండి మాకు సంబంధం లేని రాళ్ళు అని. ఎలా వస్తాయి ఒక్కసారిగా ఆందోళనకారుల చేతుల్లోకి? అది నిజంగా విద్యార్థి ఉద్యమం అయితే విద్యార్థులే ఉంటారు. విద్యార్థులు 10% మాత్రమే కనిపిస్తున్నారు 5-6 లక్షల మంది, 5-6 లక్షల మందిలో. అండ్ హిస్టరీ షీటర్ అతని పేరు ఏంటంటే హాజీ అఫ్జల్. అతను తల్వార్లతోటి గ్యాంగులతోటి ఎలా దిగాడు ఆప్ నేత? ఏంటి అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నది డీప్ స్టేట్? బెంగాల్, నేపాల్, శ్రీలంక ప్రయోగాలు ఇక్కడ నడవబోవు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత తోక ముడవాలి కదా. బట్ డీప్ స్టేట్ని ఇలా తెర ముందు నుంచి పాకిస్తాన్ తెర వెనక ఏదైనా చేస్తుందా అనే సందేహం పవన్ శ్రేష్ఠ వ్యక్తం చేస్తున్నారు. క్వైట్ పాజిబుల్. ప్రతి పార్లమెంట్ సమావేశాల ముందు పాకిస్తాన్ ఏదో ఒక అలజడి సృష్టించడం మనకు తెలిసిందే. బట్ ఆ అలజడికి ఈసారి CJP అనే ఒక ముసుగు తొడిగారు. ఆ ముసుగు కూడా చిరిగిపోయింది. నిజం బయటకు వస్తుంది, కనిపిస్తుంది స్పష్టంగా. అంటే ఆ ముసుగు వెనక ఉన్న వికృత రూపాలన్నీ కనిపిస్తున్నాయి. సో వీటికి జనమే తగిన బుద్ధి చెప్తారు.